అలాగే ఆర్ఎస్ఎస్ మా మహేష్ బాబు గారు, మన లాయర్ గారు, కెప్టెన్ వైస్ కెప్టెన్ ఇద్దరు కూడా కోరుతున్నాం. అందరం తప్పకుండా అందరూ ఎలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మన దేవరం పెళ్లి కోటస్ నుండి వెళ్ళి మట్టిలో పుట్టిన మాణిక్యాలగా ఏలూరుకి వెళ్ళి ప్రమాణంగా కప్పులు గెలుచుకొని చాలా విజయవంతంగా ఇక్కడికి వచ్చారు. వాళ్ళ ఆనందాన్ని కూడా మాతో పాలు పంచుకునే అవకాశం వారు మాకు ఇచ్చినందుకు మీరు మరీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించుకు రావాలని, దేవరానికి మంచి పేరు తేవాలని, ఇది వంటి భారత్లో ఒక పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇచ్చిన మా దుర్గారావుకి మరి మా సోదరు చాలామంది ఉన్నారు ఇక్కడ, మా చైతన్య లాయర్ గారు స్టేషన్ ఇస్తున్నాను. గురించి విరామం తీసుకున్నప్పుడు చాలా చాలా సంతోషంగా మాకు ఇంకా సంతోషంగా శారీరకంగానే కాదు మానసికంగా కూడా దృఢంగా తయారవుతాం ఆటలాడటం వల్ల. నలుగురితో కలిసి పనిచేయడం వస్తుంది, మన బిహి ఆడుతుంది, మంచిగా నలుగురితో కలిసి పనిచేయడం మనస్తత్వం అలవాటు. ఆటల వల్ల తెలుసా ఉద్యోగాలు కూడా బాగా వస్తాయి. ఆటలతో పాటు కొంచెం చదువుకుంటే అంటే ఆటల వల్ల ఆటలకు రిజర్వేషన్ ఉంటుంది. స్పోర్ట్స్ కోట ప్రతి జాబ్లో ఉంటుంది, మిలిటరీ దగ్గర నుంచి రైల్వేస్ దాకా. రైల్వేస్ చాలా బాగా అర్థమవుతారు ఆటలు. ఇది గుర్తుపెట్ట ఆటలాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆటలు కూడా చాలా ఉంటుంది. ఆటలాడటం వల్ల స్ట్రెస్ ఉంటుంది. ఏదైనా ఒక ఆటలాడేవాడు పిల్లలు బాగా చదువుతారు, కూడా రాణిస్తారు. ఆటలలో రాణిస్తున్నారు, చదువులో కూడా రాణిస్తారు. ఎందుకంటే కూడా పట్టుకోవాలి. సో పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఆటలాడటం ఎంకరేజ్ చేయాల్సిన తల్లిదండ్రుల బాధ్యత. చేయడం పిల్లలు క్రమశిక్షణగా ఉంటారు, మంచి ఆలోచనలు వస్తాయి, శారీరకంగా దృఢంగా ఉంటారు, మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. సో ఇలా చాలా క్రికెట్ అనే కాదు, ఇన్ని రకాల ఆటలు అందరూ ఇంకా ఆటలు మొదలుపెట్టి అలవాటు చేసుకుని ఇలాంటి ఎన్నో కప్పులు గెలవాలని ఆశిస్తూ ముందుగానే శుభాకాంక్షలు. మీరు చాలా స్టేట్ వైడ్గా వెళ్ళి కప్పు సాధించారు. మీరు భవిష్యత్తులో కూడా భారత టీంలో కూడా ఉంటారా? మరి అలాగే 2,000 రూపాయలు ఫోన్పే చేస్తాను. ఎన్నికలలో ఎప్పటి నుంచో కూడా ఆట అంటూ ఒక జ్ఞాపకం ఉంది. గతంలో మాజీగా చెప్పినట్టు 75, 74 ప్రాంతాల్లో మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్గా వేమూరు వెల్లీసు మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఈరోజు మా కడుపులో పెరిగిన కుర్రవాళ్ళు మీరు కూడా క్రికెట్లో మంచి పేరు తెచ్చుకున్నది మీ అందరికీ వెల్లుపల పెద్దగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. కాదు, రేపు వచ్చినప్పుడు రాష్ట్ర వేడిలో కూడా మీరు కప్పు సాధించి ఈ వెంబలం పెదరెల్లి కులానికి సంబంధించి మంచి పేరు తీసుకొస్తారని మనసా వాచ కర్మన మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పుకుంటున్నాను. మా వెళ్తున్న పెద్దలకి అందరికీ చాలా సంతోషంగా ఉంది. కానీ ఒకటి కూడా పొరలు ముందే ఉన్నారు, కానీ మెయిన్ చదువు లేకుండా పోతుంది. కూడా చదివించుకుంటే రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటుంది. వీధిలో ఏదైనా సరే చదువు విషయంలోనే వెనకబడిపోయారు.
ఫస్ట్ ఉన్నారు. ఆల్రెడీ బాల్ బ్యాడ్మింటన్ వాళ్ళతో కూడా నేను ఆడాను సరే. మీరు ఎంత ఎదగాలనుకున్నా సరే మీ పిల్లలకైనా సరే మీకైనా కొన్ని చదువు అనేది ఉండాలి. మాకు ఎలాగలేదు ఏ స్థాయి నుంచి అయినా సరే పెద్దల దగ్గరికి వెళ్తానికైనా సరే బండికి మొత్తం ఏదో వస్తానికైనా సరే ఏ ఊరు వెళ్ళినా సరే బొంబాయి వెళ్ళినా సరే ఢిల్లీ వెళ్ళినా సరే అది లేకుండా ఉంటే పైకి వస్తాం మాత్రం సాండి మీరు చదువు లేకుండా ఇక్కడ మన కుర్రవాళ్ళందరికీ చిన్న విజ్ఞప్తి, శ్రీరామ లెవెల్స్ అలాగా ముందుకు వెళ్తూ మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం కూడా మన ధనాల రాము కెప్టెన్, వైస్ కెప్టెన్ మన వీళ్ళిద్దరు కూడా మంచి పేరు కోరుకుంటూ అలాగే ఎక్కడ కార్యక్రమం జరిగినా కన్నా మన టోర్నమెంటు జరిగితే నేను మేము మీ అందరినీ కూడా అప్పటి నుండి కూడా మేము అలాగే మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తాం. మీరందరూ కూడా మాతో పాటు కొంచెం మా అన్నదండలుగా మా మాట వినాల్సిందే కోరుతున్నాం.